నేపాల్ అల్లకల్లోలమైంది. సామాజిక మాధ్యమాలపై నిషేధంతో ప్రారంభమైన జెన్ జెడ్ ఉద్యమం కొత్త మలుపు తిరిగి నేతల అవినీతిపైకి మళ్లింది. దీంతో రాజధాని కాఠ్మాండు అగ్నిగుండమైంది. ప్రభుత్వం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ యువత భారీగా హింసకు పాల్పడ్డారు. పార్లమెంట్, సుప్రీంకోర్టు అధ్యక్షుడు, ప్రధాని నివాసాలు సహా పలువురు మంత్రుల ఇళ్లకు నిప్పు పెట్టారు. మంత్రులపై దాడులు చేశారు. పోలీస్ స్టేషన్లు, పార్టీల కార్యాలయాలకు నిప్పు పెట్టారు. కాంతిపూర్ టీవీ కార్యాలయంపైన దాడి చేశారు. ఆందోళన హింసాత్మకంగా మారడంతో సైన్యం సూచన మేరకు ప్రధాని కేపీ శర్మ ఓలీ సహా పలువురు మంత్రులు రాజీనామా చేశారు. దీంతో సైన్యం రంగంలోకి దిగి దేశ భద్రతా బాధ్యతలు చేపట్టింది. ఆందోళనల నేపథ్యంలో కాఠ్మాండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేశారు. నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ నేతృత్వంలోని ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఇటీవల సామాజిక మాధ్యమాల్లో జనరేషన్ జెడ్ ప్రచారం ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే వారిని అడ్డుకునేందుకు ప్రభుత్వం సామాజిక మాధ్యమాలపై నిషేధం విధించింది. దీంతో యువతరం భగ్గుమంది. సోమవారం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో 19 మంది మరణించారు. పరిస్థితి తీవ్రంగా మారడంతో దిగొచ్చిన ప్రభుత్వం సామాజిక మాధ్యమాలపై నిషేధాన్ని ఎత్తివేసింది. అయినా యువత శాంతించలేదు. మంగళవారం ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చారు. అవినీతి నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కర్ఫ్యూ ఉన్నా లెక్క చేయకుండా కాలంకి, బనేశ్వర్, చెపగాన్, తెకోలలో ఆందోళనలకు దిగారు. రాజధానిలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లోకి చొచ్చుకెళ్లి విధ్వంసం సృష్టించారు. మాజీ ప్రధాని పుష్ప కమాల్ దహాల్ తో పాటు కమ్యూనికేషన్ల శాఖ మంత్రి పృథ్వీ సుబ్బగురుంగ్, మాజీ హోంమంత్రి రమేష్ లేఖక్ ఇళ్లపై దాడి చేశారు. బుదాని కాంతాలో ఉన్న నేపాలీ కాంగ్రెస్ చీఫ్, మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవ్బా ఇంటిని ఆందోళనకారులు తగులబెట్టారు. ఆయన భార్య అర్జో దేవ్బాపై వారు దాడి చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఆర్థిక మంత్రి బిష్ణు ప్రసాద్ పౌడేల్ పైన దాడి చేశారు. కొందరు మంత్రిని వీధుల్లో పరిగెత్తిస్తుండగా ఎదురుగా వచ్చిన ఒక ఆందోళనకారుడు ఆయనని కాలుతో తన్నాడు. దాంతో పట్టుకోల్పోయిన ఆయన పక్కనే ఉన్న గోడపై పడిపోయారు. మరోవైపు మంత్రులను వారి అధికారిక నివాసాల నుంచి ఆర్మీ హెలికాప్టర్ల రాజధాని కాఠ్మాండులోని ఆర్మీ బ్యారక్స్ కు వీఐపీలను తరలించారు. మరోవైపు దల్లులోని మాజీ ప్రధాని జలానాథ్ ఖనాల్ నివాసానికి ఆందోళనకారులు నిప్పంటించారు. ఈ ఘటనలో ఆయన సతీమణి రాజ్యలక్ష్మి, చిత్రకార్ తీవ్ర గాయాల పాలై మృతి చెందినట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. ప్రధాని ఓలీ రాజీనామా చేసినందున ఆందోళనకారులు శాంతించాలని నేపాల్ సైన్యంతో పాటు ఇతర భద్రతా సంస్థలు విజ్ఞప్తి చేశాయి. ఏ సమస్యనైనా చర్చల ద్వారా పరిష్కరించుకుందామని పిలుపునిచ్చాయి. యువత ఆందోళనల నేపథ్యంలో సంకీర్ణ కూటమిలోని పలువురు మంత్రులు రాజీనామా చేశారు. 2 నేపాలీ కాంగ్రెస్ మంత్రులు రామ్నాథ్ అధికారి, ప్రదీప్ పౌడేల్ రాజీనామా చేశారు. తమ పార్టీ మంత్రులు ప్రభుత్వం నుంచి వైదొలగాలని సీనియర్ నేపాలీ కాంగ్రెస్ నేతలు బిమలేంద్ర నిధి, అర్జున్ నర్సింగ్ కేసీ సూచించారు. కాఠ్మాండు పోఖ్రాలోని ప్రధాన కారాగారాలపై నిరసనకారులు దాడి చేశారు. పోఖ్రాలోని స్థానిక జైలులోకి నిరసనకారులు భారీ సంఖ్యలో ప్రవేశించడంతో దాదాపు 900 మంది ఖైదీలు జైలు నుంచి పారిపోయారు. కాఠ్మాండులోని నకు జైల్లోకి కూడా నిరసనకారులు చొరబడి ఖైదీలందరినీ విడుదల చేశారు. జైలులో ఖైదీగా ఉన్న మాజీ హోంమంత్రి రవి లమిచనేని, ఆయన మద్దతుదారులు ఇంటికి తీసుకువెళ్లిపోయారు. పార్లమెంటును రద్దు చేసే వరకు నిరసనకారులతో చర్చలు జరిగే అవకాశం లేదని కాఠ్మాండు మేయర్ బలేన్ షా తెలిపారు. నేపాలీ ఆర్మీతో చర్చలకు సిద్ధంగా ఉండాలని ఆయన నిరసనకారులకు విజ్ఞప్తి చేశారు.
కాఠ్మాండూలోని ఓ 5 స్టార్ హోటల్లో తెలుగు కుటుంబాలు చిక్కుకున్నాయి. హయత్ రీజెన్సీ హోటల్లో బాధిత కుటుంబాలు బస చేసినట్లు తెలుస్తోంది. గుంపులుగా హోటల్లోకి చొరబడిన ఆందోళనకారులు రూముల తలుపులు తడుతూ హోటల్లో బస చేసిన అతిథుల గురించి ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి తర్వాత లూటీలు, దౌర్జన్యాలు వంటి హింసాత్మక ఘటనలు జరిగే ప్రమాదం ఉందని హోటల్ నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. ముందు జాగ్రత్త చర్యగా తెలుగు కుటుంబాల భద్రత కోసం వారిని సమీపంలోని అతిథి గృహానికి తరలించాలని యాజమాన్యం భావిస్తోంది. మొన్న హసీనా, ఇప్పుడు శర్మా ఓలీ ఇద్దరు వేర్వేరు దేశాలకు ప్రధానులు. కానీ ఇద్దరి కథ ఒకేలా ముగిసింది. రెండు కథలు మన పొరుగునే చోటు చేసుకున్నాయి. రెండు దేశాలను నిరసనలు కుదిపేశాయి. బంగ్లాదేశ్ నుంచి నేపాల్ వరకు ఒకటే సీన్ కనిపించింది. ఆ దేశంలో నిరసనల నేపథ్యంలో ఆగస్టు 5, 2024న బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా రాజీనామా చేసి భారతదేశానికి పారిపోవాల్సి వచ్చింది. కరెక్ట్ గా ఏడాది గడిచిన తర్వాత సెప్టెంబర్ 9, 2025న నేపాల్ ప్రధాని కేపీ శర్మా ఓలీ కూడా దేశవ్యాప్తంగా ఆందోళనలతో పదవి నుంచి దిగిపోయారు. ఇలా రెండేళ్లలో రెండు పెద్ద విప్లవాలు భారత పొరుగు దేశాలను కుదుపునకు గురిచేశాయి. బంగ్లాదేశ్ లో షేక్ హసీనా ప్రభుత్వం రిజర్వేషన్ విధానంపై విద్యార్థుల అసంతృప్తితో కుప్పకూలింది. స్వాతంత్ర సమరయోధుల వారసులకు ప్రత్యేక రిజర్వేషన్ ఉండటాన్ని కొత్త తరానికి చెందిన యువత అన్యాయంగా భావించింది. ఉద్యోగ అవకాశాలు తగ్గుతున్నాయని భావించి విద్యార్థులు దేశవ్యాప్తంగా పెద్ద ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆందోళనకారులపై ప్రభుత్వం దారుణంగా అణచివేత జరిపినా 1500 మందికి పైగా మరణించినా నిరసనలు ఆగలేదు. చివరికి నిరసనకారులు ప్రధానమంత్రి నివాసాన్ని ముట్టడించడంతో హసీనా రాజీనామా చేశారు. నేపాల్లో పరిస్థితి భిన్నంగానే మొదలైనా దాదాపు అదే రీతిలో ముగిసింది. సోషల్ మీడియా నిషేధంపై మొదలైన నిరసనలు కొద్ది కాలంలోనే అవినీతి, కుటుంబపరమైన రాజకీయాలపై తిరుగుబాటుగా మారాయి. యువత తమను తాము జనరేషన్ జెడ్ అని పిలుచుకుంటూ నెపోకిడ్స్ హ్యాష్ ట్యాగ్ తో ఉద్యమం ఉధృతం చేశారు. సైన్యం, పోలీసులు కఠినంగా వ్యవహరించడంతో 25 మంది వరకు మరణించారు. అయితే ఈ రక్తపాతం ఆందోళనను ఆపలేదు, మరింత పెరిగింది. చివరికి ప్రధాని కేపీ శర్మా ఓలీ రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లారు. రెండు సందర్భాల్లోనూ ఒకటే పాఠం కనిపిస్తుంది. బ్రూట్ ఫోర్స్ తో ప్రజా ఉద్యమాలను ఆపలేరని స్పష్టమైంది. మరణాలు, అణచివేతలతో యువత వెనుకడుగు వేయదని తేలిపోయింది. ఏ దేశమైనా ప్రజా ఆగ్రహానికి గద్దే తల వంచాల్సిందేనని రుజువైంది.